ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య దేవుని రాజ్యం యొక్క స్వభావం గురించి ఇక్కడ బోధిస్తున్నాడు. శిష్యులు పిల్లలు యేసు వద్దకు రాకుండా ఆటంకపరిచారు. పిల్లలు ముఖ్యమైన వారు కాదని, లేదా యేసయ్య దృష్టిని ఆకర్షించేంత ముఖ్యమైన వారు కాదని అనుకున్నారేమో. అందుకే యేసయ్య శిష్యులను మందలించాడు మరియు దేవుని రాజ్యంలో పిల్లల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియ్యుడని, వారిని ఆటంకపరచవద్దని, దేవుని రాజ్యము ఇలాంటి వారిదేనని తెలియజేశాడు. ప్రియులారా, పెద్దలతో పోలిస్తే పిల్లల్ని చాలా తక్కువగా, శక్తిహీనులుగా మరియు అంతగా ప్రాధాన్యం లేని వారుగా చూస్తారు. అయితే యేసయ్య దేవుని రాజ్యంలో పిల్లల ప్రాముఖ్యతను చెప్పడం ద్వారా పిల్లల యొక్క స్వాభావిక విలువ మరియు గౌరవాన్ని ధృవీకరిస్తున్నాడు. సమాజం ఎవరిని అప్రధానంగా లేదా అనర్హులుగా భావించవచ్చో వారి పట్ల ఆయనకున్న శ్రద్ధను ఇది ప్రతిబింబిస్తుంది. ఇందులో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, పిల్లల్లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి పిల్లల లాంటి విశ్వాసం మరియు వినయం, కల్లా కపటం లేని మనస్సు వంటి లక్షణాలు కీలకమైనవి అనే ఆలోచనను ఇది నొక్కి చెబుతుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచి ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు అని. ప్రియులారా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము అని. సహోదరి సహోదరులారా, మనము నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేమో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండవలెను. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును
ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చిన్న బిడ్డలను ఆటంకపరచక నీ యొద్దకు రానియ్యాలని దేవుని రాజ్యము ఇలాంటి వారిదేనని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము చిన్న బిడ్డల వలె మమ్మల్ని మేము తగ్గించుకొని సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ అందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వారమై మేము వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుచు మాకు అప్పగింపబడిన మంచి పదార్థమును మాలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడే వారముగా ఉండుటకు కృపచూపమని, మేము నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటిమో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.